నమస్కారం. ఆయన సినిమా అంటే ఒక ఆవేశం, సమాజానికి ఒక చక్కటి సందేశం. కమర్షియల్ సినిమాలకు ఆయన చాలా దూరం. ప్రజలకు మెసేజ్ ఇచ్చే కంటెంట్ ఆయనకు ముఖ్యం. కేవలం మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే తీసే కంటెంట్ ఉన్న కటౌట్. ఇండస్ట్రీలో రాజీ పడని నటుడు, దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకుడు ఎవరంటే వినిపించే ఒకే ఒక్క పేరు, పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి. సినీ పరిశ్రమలో అరుదైన వ్యక్తిత్వం ఆయన సొంతం. అలాంటి ఆర్ నారాయణమూర్తి నుంచి వస్తున్న మరో సందేశాత్మక కళాఖండం యూనివర్సిటీ. ఆయన సినిమా గురించి, సినీ ఇండస్ట్రీ గురించి, ఓటీటీ ట్రెండ్ గురించి, విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పుల గురించి వారితోనే మాట్లాడదాం, వారి నుంచి తెలుసుకుందాం. నమస్కారం సార్ నారాయణమూర్తి గారు. సార్, మీ నుంచి వచ్చేటటువంటి ప్రతి చిత్రం కూడా ఒక సందేశాత్మకంగా ఉంటుంది, చైతన్య స్ఫూర్తి రగిలించేలా ఉంటుంది. ఇప్పుడు మీరు యూనివర్సిటీ అనేటటువంటి కొత్త సినిమాతో రాబోతున్నారు. ఈ చిత్రం ద్వారా ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? నేనేదో చాలా గొప్ప చైతన్యవంతమైన సినిమాలు తీస్తున్నాను, ప్రజలు చైతన్యపరుస్తాను అనుకోవడం చాలా తప్పన్నది. ఎందుకంటే ప్రజలు చాలా గొప్పవాడు, వాళ్ళే మనం చైతన్యపరుస్తారండి. ఈ రకమైన సినిమాలకు నేనేమి స్టార్ట్ చేయలేదండి. మహానుభావుడు గోడవెల రామబ్రహ్మం గారి కానించి ఇప్పటి వరకు ఎందరో మహానుభావులు తీస్తూ వస్తున్నారు. ఇలా చిత్రాలు అంటే సామాజిక చిత్రాలు, సమస్పందించి చిత్రాలు తీస్తూ వస్తున్నారు. అందులో నేను ఒకటి సార్. ఒక సినిమా సంస్కృతి సైనికుడిగా నేను గత 40 ఏళ్లుగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ మన భారతదేశంలో కానీ ఏ సమస్యలు ఉత్పన్నమయ్యాయో దాన్ని స్పందించి మీరందరూ ఎలా చేస్తున్నారు, నేను కూడా అలా చేస్తున్నానండి. ఇది కేవలం నా తృప్తి కోసం చేస్తున్న పని. ఇదేదో మెసేజ్ ఇవ్వడం కోసమను నేను ఎలా చిత్రాలు తీస్తాను, చైతన్యపరుస్తాను, అదంతా కరెక్ట్ కాదు సార్. సో అందులో భాగంగానే ఈవేళ మన భారతదేశంలో పేపర్ లీక్ అనేది వెరీ బిగ్ ఇష్యూ, వెరీ బిగ్ ఇష్యూ. దానికి స్పందించి ఇప్పుడు నేను తీసిన సినిమా యూనివర్సిటీ పేపర్ లీక్ ఈ ఆగస్టు 22 తారీఖు రిలీజ్ అవుతుందండి. ఈ చిత్రం తీయడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా మీరు 10 సంవత్సరాల క్రితం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో వ్యాపం స్కామ్ హ్యాపెండ్. అంటే ఉద్యోగాలు కుంభకోణాలు, వ్యాపం వెరీ బిగ్ స్కామ్ ఇన్ ఇండియా. స్టిల్ దట్ కేస్ ఇస్ గోయింగ్ ఆన్. దానికి సంబంధించిన సాక్షులు కానీ చాలామందిని ఇప్పుడు 100 మందిని పైగా చంపేశారండి. అంత దుర్మార్గం స్కామ్ హ్యాపెండ్ ఇన్ భోపాల్ 10 years బ్యాక్. స్టిల్ దట్ కేస్ ఇస్ గోయింగ్ ఆన్, రైట్? అదే కాదు, ఈవేళ మన భారతదేశంలో కానీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ మీకు ఎన్ని చోట్ల మీకు పేపర్ లీక్లు జరుగుతున్నాయో మీకు తెలుసు. రీసెంట్గా నీట్. అవును. సో కళాశాల చదువుతున్నప్పుడు మీకు పేపర్ లీక్లు జరిగిపోతూ ఉద్యోగాలకు వెళ్తే అక్కడ కూడా మా కోచింగ్ సెంటర్ చదివిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అని చెప్పుకోవడం కోసం అక్కడ కూడా పేపర్ లీకేజ్ చేస్తూ ఒకరి బదులు ఒకరు రాసేసుకుంటూ పోతే దెన్ వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్? 10th క్లాస్ కూడా పేపర్ లీకేజ్ ఉంది ఈ రోజు. ఎస్ సార్. అందుకని గురుగారు ఇలా పేపర్ లీకేజ్ జరుగుతున్నాయి కాబట్టి ఇది మోస్ట్ డేంజరస్ థింగ్ అంటున్నాను నేను. కాపీయింగ్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ అండి. దెన్ ఆటమ్ బాంబ్స్. 2వ ప్రపంచ యుద్ధంలో అమెరికా జపాన్లో ఉన్న నాగసాకి, హీరోషిమా మీద వేసినటువంటి ఆటం బాంబుల కంటే, హైడ్రోజన్ బాంబుల కంటే, టార్నాడోల కంటే, సునామీల కంటే మోస్ట్ డేంజర్ థింగ్ ఇస్ కాపీయింగ్. వై? బికాజ్ చూసి రాసిన వాడు డాక్టర్ అయితే పేషెంట్ పోతాడా? చూసి రాసిన వాడు ఇంజనీర్ అయితే బ్రిడ్జి నిలబడుతుందా? చూసి రాసిన వాడు అధ్యాపకుడు అయితే ఆ బోధ విద్యార్థులకి అర్థమవుతుందా, తెలుస్తుందా, సక్రమంగా వెళుతుందా? వెళ్ళదు. సో అంధకారం అయిపోతుంది. జ్ఞానం అంటే వెలుగునిచ్చేది. అలాంటి వెలుగు అంధకారమై కాకూడదు. అలా కాకుండా ఉండాలంటే ఎన్నిటి కారణం ఏంటంటే మెయిన్ పాయింట్ అండి, విద్యామాఫియా ఉండకూడదు. ఈ విద్యామాఫియా లేకుండా ఉండాలంటే ముఖ్యంగా నేనేం కోరుకుంటున్నానంటే ఈ పేపర్ లీకేజ్ లాంటివి జరగకుండా ఉండాలంటే విద్యని, ఎందుకంటే విద్య అనేది సేవారంగం, అది కాస్త ఇవాళ వ్యాపార రంగం అయిపోయింది. ఆ వ్యాపార రంగం కాకుండా విద్యని, వైద్యని ప్రభుత్వం జాతీయం చేయాలి, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి. అప్పుడు ఇటువంటి పెడధోరణలు ఉండవు. విద్యార్థులు చాలా గొప్ప ఉంటారు. బికాస్ దే ఆర్ ది స్టూడెంట్స్, దే ఆర్ ది బిల్డర్స్ ఆఫ్ ది సొసైటీ, దే ఆర్ ది బిల్డర్స్ ఆఫ్ ది నేషన్ అండ్ ద యూనివర్స్. ఆ మానవ వనరుల శక్తి ఈ విశ్వానికి, ఈ విశ్వ నిర్మాణానికి ఉపయోగపడుతుంది. అప్పుడు విశ్వం బాగుంటుంది. అలా ఉండాలంటే ఇమ్మీడియట్గా విద్యని ప్రభుత్వపరం చేయాలి, జాతీయం చేయాలి అని చెప్పిన సినిమాయే నా యూనివర్సిటీ పేపర్ లీక్. విద్యారంగం కార్పొరేట్ చేతిలో ఇరుక్కుపోకూడదు. పేదవాడు, మధ్యతరగతి వాడు, ఎవరైనా సరే లేనివాడు వాళ్ళ బిడ్డలను కూడా ఉన్నవాళ్ళతో పాటు ఈక్వల్గా చదివించుకునే ఆ అర్హత, అవకాశం వచ్చేది కేవలం గవర్నమెంట్ విద్యను రన్ చేస్తేనే. అలా రన్ చేయాలని అప్పుడే తల్లిదండ్రుల కాంక్ష కానీ పిల్లల ఆకాంక్షలు కానీ నెరవేర్తాయని నేను మనస్ఫూర్తిగా నమ్మి ఆ విషయాన్ని బలంగా నా చిత్రంలో చెప్పాను సార్. డబ్బున్న వాళ్ళు
లేదంటే అధికారం ఉన్నవాళ్ళు. విద్యారంగం వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ప్రభుత్వంలో మంచి మంచి పదవుల్లో ఉన్న వాళ్ళ చేతుల్లోకి విద్యారంగం వెళ్ళిపోతే పేదవాడి బ్రతికేంటి సార్? ఇవాళ మన భారతదేశంలో మీరు నమ్మండి బ్రదర్, 2 తరగతులు అయిపోయి ఇవాళ ఉన్న వాళ్ళందరూ కార్పొరేట్ ప్రైవేట్ కళాశాల చదువుకోవడం, లేని వాళ్ళు మధ్యతరగతి పిల్లలందరూ ముఖ్యంగా గ్రామాల వాళ్ళందరూ ప్రభుత్వ కళాశాల చదవడం జరుగుతుంది ఇవాళ. ఓకే. సో ఇవాళ 2 తరగతులు ఎప్పుడైతే విభజించిపోయో ఈ రకంగా చేయడం వల్ల ప్రభుత్వ విద్యారంగాన్ని మొత్తం కొలాప్స్ అయ్యాలని ఈ ప్రైవేట్ సెక్టర్ కుట్రలు కూడా పడుతుందండి. అవును. ఇలా చేస్తున్న దశలో ఎందుకని ఈ పేపర్ లీకులని, ర్యాంకుల గోలని, మీడియాలని చేస్తూ పోతూ మొత్తం ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం కానివ్వకుండా అది కబ్జా చేస్తుంది. అవును. వీళ్ళ ప్రైవేటు యూనివర్సిటీలు ఉన్నాయి, అటానమస్ యూనివర్సిటీలు ఉన్నాయి, మొత్తం వాటిని టీచర్ ఎవ్రీథింగ్ ఉన్నాయి, వాళ్ళు ఉన్నాయి. మొత్తం ఎడ్యుకేషన్లో మ్యాక్సిమం వాళ్ళే రూల్ చేస్తున్నారు ఈవేళ. అక్కడంతా ఉన్న వాళ్ళు ఉన్నారండి మ్యాక్సిమం. లేని వాళ్ళ కోసం ఏ ఫీజు రియంబర్స్మెంట్లో ఉంటే పెడితే అది నిజంగా హ్యాట్స్ అప్ టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఫీజు రియంబర్స్మెంట్ ఆ లేని వాళ్ళు నిజంగా కార్పొరేట్ కళాశాలకు వెళ్ళి చదువుకునే దశ వచ్చిందండి. అక్కడ కూడా ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ నిధులు మంజూరు చేయకపోతే అక్కడ కూడా ప్రైవేట్ కళాశాలలు ఏం చేస్తున్నాయండి, ఆ ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వచ్చిన తర్వాతే మీకు మేము సర్టిఫికెట్లు ఇస్తాం, ఎగ్జామ్స్ రాయిస్తా ఉంటున్నారు. వేల మంది మొన్నటికి మనం నష్టపోయారు, ఏడుస్తున్నారు ఈవేళ. అవును. అలా కాకుండా ఉండాలంటే ఆ ఫీజు రియంబర్స్మెంట్కి ఇచ్చే నిధులు ఏమైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ కళాశాలకు ఇవ్వకుండా మొత్తం గవర్నమెంటే దాన్ని విద్యార్థులకి ఇచ్చి గవర్నమెంట్ ఉపయోగించాలండి. అప్పుడు ఈ ప్రైవేట్ కళాశాల అంటే ఉండకుండా చేయాలని నేను కోరుకుంటున్నాను. సినిమాలు చెప్పాను బలంగా. ఈవేళ మన భారతదేశంలో విద్య, వైద్యం, విమానయానం, నౌకాయానం, ఎల్ఐసిస్, బీమాస్, రైల్వేస్, ఈచ్ అండ్ ఎవరి రంగం ప్రతిదీ కూడా మొత్తం ప్రైవేట్ పరం అయిపోతుందండి. ఈ ప్రైవేట్ పరం అయిపోతున్న దశలో అకార్డింగ్ టు అవర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఏమైతే రిజర్వేషన్స్ ఉన్నాయో ఆ రిజర్వేషన్ ఇవాళ పేద విద్యార్థులు, పేదవాళ్ళు, సామాన్యులు, కార్మికులు దే ఆర్ లూజింగ్ ఎ లాట్ అండి. కాబట్టి ఈ ప్రైవేటీకరణ దిశని మనం అంతం చేయాలి. అంతం చేయాలంటే గవర్నమెంట్ సెక్టర్ని బలోపేతం చేయాలి. కరెక్ట్. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు ఏ స్థాయికి వెళ్ళిపోయాయంటే ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు కూలిపోతాయో, టీచర్లు వస్తారో రారో, పిల్లలు అసలు ఉన్నారో లేదో స్కూల్కి అనే దశ నుంచి సరే మనం ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్కూళ్ళను బాగు చేసుకున్నాం, అక్కడ ఒక ఇంగ్లీష్ మీడియం చదువుని చెప్పిస్తున్నాం. ఇలాంటి మార్పు ప్రతి చోట రావాల్సినటువంటి అవసరం ఉందా లేదా? 100% ఉందండి. ఎందుకంటే గురుగారు నన్నే తీసుకోండి గురుగారు, నేను 76, 77లో నేను బిఏ పాస్ అయినండి. అప్పుడు మేము హై స్కూల్ డేస్ చదువుకునే రోజుల్లో ఇంగ్లీష్ అంటే మాకు భయం అండి. ఓకే. ఇంగ్లీష్ అంటే మాకు నిజంగా భయం అండి. ఎందుకని మాకు ఇంగ్లీష్ మీద పక్కు లేదు, మాకు పరిజ్ఞానం లేదు. అంతవరకు ఇంగ్లీష్ చదువుకునే అవకాశం కూడా మాకు రాలా. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తారండి? ఉద్యోగాలకు వెళ్తారు. ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఏదైతే ఇంగ్లీష్ ఉందో ఆ ఇంగ్లీష్లో ప్రశ్నాపత్రాలు ఉండడం వల్ల అంతవరకు ఇంగ్లీష్ మీద ఎవరికి పట్టు ఉందో, ఎవరికి నైపుణ్యం ఉందో, ఎవరికి ప్రావీణ్యం ఉందో వాళ్ళందరూ బ్రహ్మాండంగా ఆ ప్రశ్నాపత్రాలు పూరించారు. వాళ్ళు సక్సెస్ అయ్యారండి. సక్సెస్ అవ్వడం కాదు, వాళ్ళందరూ పాస్ అయ్యారండి. పాస్ అవ్వడం కాదు, వాళ్ళందరూ దే బికేమ్ ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్స్, ఇంజనీర్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఎవరమైతే మేము తెలుగు మీడియం ఓ అని వచ్చిందని సంకల్పం గుద్దుకున్నామో, తెలుగు మీడియంలో మేము గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి పాస్ అయ్యాము, ఇవాళ ఈ ప్రశ్నాపత్రాలు ఉద్యోగాలకు వచ్చేసరికి ఆ ఇంగ్లీష్లో ఉండడం వల్ల, ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఉండడం వల్ల అవి మాకు రాక మేము పూరించలేక చాలామంది ఫెయిల్ అయ్యాం. ఈ ఫెయిల్ అయిన వాళ్ళందరూ ఏమయ్యారండి? ప్యూన్లు అయ్యారు, అటెండర్లు అయ్యారు, గుమస్తాలు అయ్యారు, ఈ భారతదేశ సార్వభౌమతను కాపాడే జవాన్లు అయ్యారు, ఇంటర్నేషనల్ సావరెంటీ కాపాడే పోలీసులు అయ్యారు. అంటే ఇక్కడ ఏమైందండి? కొంతమంది ఏమో ఐఏఎస్లు, ఐపీఎస్లు మ్యాక్సిమం టాపర్స్కి వెళ్ళిపోతే కొంతమంది ఈ రకంగా ప్యూన్లు, అటెండర్లు అయ్యారంటే ఇక్కడ కూడా విద్యా ద్వారా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అనే రెండు ఈ భాషల ద్వారా ఉద్యోగాలు కూడా విభజించిపోయి సామాజిక న్యాయం జరగట్లా. సో అందరూ ఈక్వల్ రావట్లా. సో అందరూ ఈక్వల్ ఉండాలంటే, అందరూ బాగుండాలంటే ఇంగ్లీష్ మీడియం మోస్ట్ ఇంపార్టెంట్. బికాజ్ గ్లోబలైజేషన్ అండ్ మెకనైజేషన్ ప్రపంచ కుగ్రామం అయిపోయింది. ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ దశలో భాగంగా ఇంగ్లీష్ని ప్రతి ఒక్కరు కూడా చదవాలి. ఇంగ్లీష్ని ప్రాథమిక దశతో పాటు, ప్రాథమిక విద్యతో, తెలుగు మన మాతృభాష తెలుగుతో పాటు ఇంగ్లీష్ని కూడా నేర్పాలి అని ఈ సినిమాలో నేను బలంగా చెప్పానండి. ఈవేళ ముఖ్యంగా బ్రదర్ ఒక విషయంలో నేను మనస్ఫూర్తి చెప్తున్నా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియంకి ప్రాధాన్యత బాగా గుర్తించైనా బ్రహ్మాండంగా ఆయన సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వ బడుల్లో విద్యకు బ్రహ్మాండంగా ప్రాధాన్యత ఇచ్చి ఇంగ్లీష్ మీడియం వన్ ది బెస్ట్ కాంట్రిబ్యూషన్ ఇది అండి. ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ విద్యామండలి రీసెంట్గా నిర్ణయం తీసుకుంది. డిగ్రీలో ఇంగ్లీష్ యొక్క ప్రాధాన్యతని బ్రహ్మాండంగా
వాళ్ళు పెంచుతున్నారండి. ఎస్. సో ఈ పరిణామాలు అనేవి ఆల్ ఓవర్ ఇండియా రావాలి. అంబేద్కర్ మహానుభావుడు చెప్తాడు, ఇంగ్లీష్ భాష వచ్చిన వాడు పులి పాలు తాగితే ఎంత బలం వస్తుందో అంత శక్తి వస్తుంది. సో యూ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్ అంటాడండి అంబేద్కర్ మహానుభావుడు. సూపర్. సో మహాత్మా జ్యోతిరావు పూలే భారతదేశానికి హంటర్ కమిషన్ వచ్చినప్పుడు, ఓ మహానుభావుడా నా మాట వినండి, మా భారతదేశంలో ఉన్న జాతిని మీరు రక్షించాలంటే, వాళ్ళకి మీరు మేలు చేయాలంటే వాళ్ళందరికీ ఇంగ్లీష్ మీరు నేర్పండి. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రాధాన్యత మహాత్మా జ్యోతిరావు పూలే ఆనాడే చెప్పాడు హంటర్ కమిషన్ ముందండి. సేమ్ టైం పెరియార్ రామస్వామి నాయకుడు గొప్ప లీడరు, డీకే మూమెంట్ ఉద్యమకాడు, మీకు తెలుసు. అలాంటి మహానుభావుడు కూడా నా తమిళంలో నా మాతృభాష తమిళంతో పాటు ఇంగ్లీష్ నేర్పాలంటాడు ఆయన. మై ఫీలింగ్, తెలుగు మాతృభాష అమ్మలాడదైతే ఇంగ్లీష్ మనం నడిపించే నాన్న భాష ఇవాళ, మునగడ భాష ఇవాళ ఇంగ్లీష్. ఓకే. కాబట్టి ఇంగ్లీష్ మస్టెన్షుడు మనం నేర్చుకోవాలి. సో తల్లి తండ్రి ఇద్దరు అవసరం ఒక పిల్లాడి భవిష్యత్తు. 100% విద్య ద్వారా సామాజిక న్యాయం వస్తుంటాడు అంబేద్కర్ మహానుభావుడు. అలా రావాలంటే ఇంగ్లీష్ మస్ట్ లెర్న్ అండ్ యూ మస్ట్ రీడ్ ఇట్. మై హంబుల్ రిక్వెస్ట్, దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన తర్వాత పెద్ద పెద్ద రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వాళ్ళ పేర్లు నేను చెప్పను, అవసరం లేదు, మనం ఆ లోతుల్లోకి వెళ్ళాల్సిన పని లేదు. లేకపోతే పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ఏదో మాతృభాషకి అన్యాయం చేసేస్తున్నారు. ఇక్కడ వీళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఎందుకు, తెలుగు భాష అంటే ఈ 6th క్లాస్ నుంచి 10th క్లాసు లేదా 1st క్లాస్ నుంచి 10th క్లాసు పిల్లలు మాత్రమే తెలుగు భాష భారాన్ని మోయాలన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళకి లేదా ఆ భారం. ఆ పిల్లలకి ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్ళే చిన్న పిల్లలపైనే తెలుగు భాష భారాన్ని మోపే విధంగా మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడాలి? నాది ఒకటే విజ్ఞప్తి అండి, ముందు విద్యని జాతీయం చేయాలి, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి. ది సేమ్ టైం ఆ విద్యారంగంలో దేశంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా సమాన అవకాశాలు కల్పించి మాతృభాషతో పాటు ఇంటర్నేషనల్ లింకుల మీద ఇంగ్లీష్ని కూడా నేర్పాలి అని నేను కోరుకుంటున్నాను. అదే నా ఈ చిత్రం యూనివర్సిటీ పేపర్ లీక్లో చెప్పానండి. గత 13 రోజులుగా సినీ కార్మికుల సమ్మె జరుగుతోంది సార్. 13 రోజులుగా కంటిన్యూ అవ్వడం అంటే ఇండస్ట్రీకి చాలా నష్టం. దీనికి ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం లభిస్తుందా? ఎలా లభిస్తుంది? లభించాలండి, లభించాలి. ఎందుకంటే ఇప్పుడే ఈవేళ కూడా ఫెడరేషన్ నాయకులు ఫిల్మ్ ఛాంబర్ పెద్దలను కలడానికి వెళ్తున్నారండి. ఎందుకంటే ఫిల్మ్ ఛాంబర్ అనేది అల్టిమేట్. మా సినిమా పరిశ్రమలో ద అల్టిమేట్ సంస్థ, పెద్ద సంస్థ ఏంటంటే ఫిల్మ్ ఛాంబర్ అండి. సో ఫెడరేషన్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆయుపట్టు ఫెడరేషన్ అనేది. 24 క్రాఫ్ట్స్ ఆ సమస్య కాదండి, అవి లేకపోతే సినిమా మనుగడ లేదు. సో అందరి సమిష్టి కృషే సినిమా అనే రూపం. ఇలాంటి దశలో ఏంటంటే ఈ సమ్మె జరగడం, ఇండస్ట్రీ షూటింగ్ బంద్ అవ్వడం, ఈ రకంగా చూస్తుంటే చాలా బాధేస్తుంది నాకు. ఈ విషయంలో నేను కార్మిక నాయకుల్ని విజ్ఞప్తి చేస్తున్నా, పరిశ్రమని విజ్ఞప్తి చేస్తున్నా, 2 పాయింట్లు విజ్ఞప్తి చేస్తున్నా. చెప్పండి. ఎందుకంటే నేను విజ్ఞప్తి చేస్తున్నా, చెప్పాల్సింది ఫిల్మ్ ఛాంబర్ వారండి. ప్రతిఫలం ఆశించి పనిచేసే ప్రతి ఒక్కడు శ్రామికుడే, మాకు చెప్పే సిద్ధాంతం అది. ప్రతిఫలం ఆశించి పనిచేసే ప్రతి ఒక్కడు కార్మికుడే. ఈ దశలో 24 క్రాఫ్ట్స్ కార్మికులు వస్తామండి. నిర్మాతల, దర్శకుల, యాక్టర్ల సమస్త అందరూ కూడా కార్మికులేనండి. ప్రతిఫలం ఆశించి పనిచేస్తున్నాం కాబట్టి అండి. నేను ఈ దశలో నేను కోరుకునేది ఏంటంటే ముఖ్యంగా నెంబర్ 1 నిర్మాతలు వారి డిమాండ్స్లో 2 క్రాఫ్ట్స్కి మేము శాలరీస్ పెంచుతాం అంటున్నారండి. 2 క్రాఫ్ట్స్కి మాత్రమే. అది కరెక్ట్ కాదండి. అకార్డింగ్ టు రూల్, కార్మిక హక్కుల చట్ట ప్రకారం 13 క్రాఫ్ట్లకు పెంచాలండి. ఓకే. అలా పెంచకుండా రెండు సెక్టార్లకి మేము పెంచుతాం అనేది కార్మికులను విభజించి పాలించడం చేయడం అవుతుందండి. అది కరెక్ట్ కాదండి. కాబట్టి మీరు పెంచే శాలరీస్ మస్ట్ అండ్ షుడ్గా కార్మిక సంఘ నాయకులు ఏమైతే కోరుతున్నారో 13 క్రాఫ్ట్స్ కూడా పెంచాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. నెంబర్ 1. ఓకే. ది సేమ్ టైం కాల్ సిటీ వ్యవహారం ఏమైతే ఉందో 6 to 6, 9 to 9 అనేది అగ్రి. ఆ రోజుల్లో 6 to 6 అనేది మ్యాక్సిమం రన్ అయ్యేదండి. కానీ ఈవేళ ఈ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్, కల్చర్ మారిపోవడం, పాపులేషన్ బాగా పెరిగిపోవడం, నైట్స్ ఎక్కువ పనిచేయడం వల్ల ఎర్లీ మార్నింగ్స్ రావడం కష్టమవుతుంది. దశలో 6 to 6 చేస్తే 10 గంటలు యాక్చువల్ కార్మికులందరూ రెడీ అయిపోయి పనిచేయడానికి సిద్ధంగా ఉంటారండి. కానీ అక్కడ షూటింగ్ చేయడానికి మాత్రం అవకాశాలు అంత బేగా ఉండవు, కొంచెం లేట్ అవుతుంటుందండి. ఆ దశలో 6 to 6 అనే విషయం కాకుండా 9 to 9 అని నిర్మాతలు ఏమైతే కోరుకుంటున్నారో దాన్ని కార్మిక నాయకులు ఆలోచించి ఆ డిమాండ్ని యాక్సెప్ట్ చేస్తే చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నానండి.
కార్మిక నాయకులు విజ్ఞప్తి చేస్తున్నా ఓకే. సేమ్ టైం నిర్మాతలు మాత్రం కేవలం 2 అంశాల్లోనే కాకుండా 13 అంశాల్లో కూడా వాళ్ళ డిమాండ్స్ని, కార్మికుల యొక్క డిమాండ్స్ని యాక్సెప్ట్ చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. విభజించి పాలించే విధంగా చేయొద్దు, కార్మికులని విభజించొద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ దశలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, ఫిల్మ్ ఛాంబర్ని కానీ, కార్మిక నాయకులు అందరినీ విజ్ఞప్తి చేస్తూ కూర్చొని, అంటే పట్టు విడుపు ఉండాలండి. ఎస్ కొంతమంది పెంచుకోవడం, కొంతమంది తగ్గడం, తగ్గడం ఇలా చేసుకుంటూ పట్టు విడుపులు ఇండస్ట్రీ శ్రేయస్ దృష్ట్యా, కార్మికుల శ్రేయస్ దృష్ట్యా, నిర్మాత శ్రేయస్ దృష్ట్యా, మొత్తం అందరూ ప్రేక్షకుల శ్రేయస్ దృష్ట్యా, అందరి శ్రేయస్ దృష్ట్యా మొత్తం పట్టు విడుపులతో ఈ సమస్యను పరిష్కరించుకోవాలని, సమస్య పరిష్కారం రావాలని, మళ్ళీ చూడడం జరగాలని, కలకలాడుతూ మొత్తం మన పనిలో మనం పరిస్థితులు వస్తాయా త్వరలో చూస్తామా? రావాలని కోరుకుంటున్నా. రావాలి, ఎందుకు రావండి? అభిమానిగా కూడా నేను కోరుకుంటున్నా రావాల్సింది. ఈశ్వర్ సార్ చర్చలతో ప్రపంచ యుద్ధాలను ఆపేశారు. ది పవర్ ఆఫ్ డిస్కషన్ చర్చ్. చర్చ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సాయంత్రం చర్చలతో ప్రపంచ యుద్ధాలు మారిపోయాయి. అందుకని మన వల్లభనేని జనార్దన్ గారు, నాయకులు గారు ఎవరైతే ఉన్నారో వారు నేను నిరహార దీక్ష పడతాను చర్చల కన్నా విఫలమైతే, నేను జనార్దన్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా, నిరహార దీక్ష పట్టే దశకు వెళ్ళనీయకుండా చర్చల ద్వారా ఫిల్మ్ ఛాంబర్తో, ప్రొడ్యూసర్లతో, నిర్మాతలతో, మీ ఫెడరేషన్ అందరూ కలిసి కూర్చొని సమస్యను పరిష్కరించండి, షూటింగ్ జరిగేటట్టుగా మీరు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, దీనికి కార్మిక నాయకులు ఏమైతే డిమాండ్స్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారో, రిక్వెస్ట్ చేయడం వైబ్ ఆర్ రైట్స్, వాళ్ళ హక్కులై, ఆ హక్కుల్ని నిర్మాతలు కూడా గుర్తించి గౌరవించాలని నేను నిర్మాతల్ని, ఫిల్మ్ ఛాంబర్ వారిని, ప్రొడ్యూసర్ని విజ్ఞప్తి చేస్తున్నానండి. సార్, సినిమాల క్రేజ్ ఎలా పెరిగిందంటే 100 కోట్ల బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు ఇవి వస్తున్నటువంటి రోజుల్లో చిన్న సినిమాల పరిస్థితి ఏంటి? ఎందుకంటే పాన్ ఇండియా రేంజ్కి తెలుగు ఇండస్ట్రీ వెళ్ళిపోతూ ఉంటే చిన్న సినిమాల పరిస్థితి ఏమవుతుంది? థియేటర్లో దొరికే పరిస్థితి ఉంటుందా? ఏ రకమైన సినిమాలు వచ్చినా సరే, ఎందుకంటే కాలానుగుణంగా వస్తున్న మార్పుల్లో ప్రపంచంలో ఇవాళ తెలుగు ఇండస్ట్రీ ఇదేని చెప్పే స్థాయికి ఇవాళ తెలుగు ఇండస్ట్రీ ఇదండి. ఆషామాషి కాదండి. ఆస్కార్ రాజమౌళి గారి సినిమా, కీరవాణి గారికి, చంద్రబోస్ గారికి ఆస్కార్ రావడం అంటే ఆషామాషి కాదండి. జూనియర్ ఎన్టీఆర్ గారు, రామచంద్ర తేజ్ గారు రాసిన పాటకి, ఆ స్టెప్స్కి మొత్తం ప్రపంచం ఫిదా అయిందంటే ఆషామాషి కాదండి. ది గ్రేట్నెస్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ, రైట్? సేమ్ టైం టేక్ దట్ ఇవాళ ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, మహేష్ బాబు ఇప్పుడు మీకు మ్యాక్సిమం ఈవేళ ఎంత పాన్ ఇండియా హీరోస్ అయిపోయారండి. మనం గర్వించాలి. ఈవేళ ఎంత గర్వించాలంటే, ఓల్డెన్ డేస్లో మీరు నమ్మండి బ్రదర్స్, హిందీ ఫీల్డ్లో తెలుగు హీరోలు, తెలుగు గడ్డ నుంచి వెళ్ళిన హీరోలు అక్కడ నిలదొక్కోవాలంటే చాలా కష్టం ఉండేది. ఒకే ఒక్కైనా నిలబడి అక్కడ సక్సెస్ అవ్వడం కాదు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందాడు ఆయన. వన్ ఆఫ్ ది గ్రేట్ బిగ్ హీరోగా పేరుగాంచాడు ఆయన పైడి జయరాజ్ గారు. హేల్డ్ ఫ్రమ్ కరీంనగర్. ఆ రోజుల్లో పైడి జయరాజ్ గారు మన తెలంగాణ బిడ్డ నాకు తెలియదు, ఆయన అక్కడ హిందీ కూడా అనుకున్నారు ఆయన్ని. అవును, ఈ కచ్చ పాయింట్. ఆ తర్వాత మళ్ళీ ఏ తెలుగు హీరోని వాళ్ళు, తెలుగు గడ్డ చెల్లిన వాళ్ళు రిసీవ్ చేసుకోలేదు, హీరోయిన్స్ రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు. హీరోయిన్స్ ఎవరండి? ఓ వైదా రెహమాన్ గారు, ఓ హేమమాలిని గారు, ఓ రేఖా గారు, ఓ శ్రీదేవి గారు, ఓ జమున గారు, జయప్రద గారు, ఒకరా ఇద్దరా, అంతమంది హీరోయిన్స్ దే రూల్డ్ అండి హిందీ ఫీల్డ్లో. హీరోస్ రూల్ చేయాల. కానీ ఈవేళ అవర్ తెలుగు గడ్డ నుంచి హీరోస్ దే ఆర్ రూలింగ్ అండి. టేక్ పుష్ప, అల్లు అర్జున్ తగ్గేదిలే అంటున్నాడు ఆయన. టేక్ ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, ప్రభాస్ గారు, కానీ వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ గారు, సి హృతిక్ రోషన్ యాక్ట్ చేసిన సినిమాలో ఈజ్ ద మెయిన్ క్యారెక్టర్, వన్ ఆఫ్ ది దెబ్బ. ఆ స్థాయికి ఇవాళ మన తెలుగు ఫీల్డ్ వెళ్ళిందంటే సెల్యూట్ తెలుగు ఇండస్ట్రీ అండి. కాబట్టి ఈ దశలో పాన్ ఇండియా అనేది కాలానుగుణం వస్తున్న మార్పుల్లో ఇది వస్తుంది. ఈ దశలో మనం ఎంతవరకు ఈ పాన్ ఇండియాని మనం క్యాచ్ చేయగలుగుతున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ దశలో చూసుకుంటే తెలుగు ఫీల్డ్ ఈవేళ చాలా గొప్ప సక్సెస్ మనం గర్వించాలండి. ఇక చిన్న సినిమా గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇక్కడ గురుగారు సగటు సినిమా అనేది ఇప్పుడు కాదు, ఎప్పుడు ఉందండి. సినిమా ఇండస్ట్రీలో సగటు సినిమా మేజర్ 80% అండి. సగటు సినిమా బాగుంటేనే ఇండస్ట్రీ బాగున్నట్లు లెక్క. సో సగటు సినిమాని ఎవరు ఇగ్నోర్ చేయకూడదు. సగటు సినిమాని ఎప్పుడు మన దృష్టిలో పెట్టుకోవాలి, సగటు సినిమాని కాపాడుకోవాలి మనం. సగటు సినిమాలు థియేటర్ దొరకాలి, అన్నీ దొరకాలండి. ఈ చిన్న చిత్రాల మనుగడ కోసం ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిల్మ్ ఛాంబర్, మస్ట్ అండ్ షుడ్, గవర్నమెంట్, సినిమాటోగ్రఫీ మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళు చర్యలు తీసుకోవాలి. వాళ్ళు థియేటర్లు మంజూరు చేయాలి, థియేటర్కి కేటాయించాలి. ఎట్లకి ది సేమ్ టైం థియేటర్ కేటాయించడమే కాదు, పండగ హాలిడేస్, దీపావళి హాలిడేస్, పబ్లిక్ హాలిడేస్, క్రిస్మస్ హాలిడేస్, గణపతి ఉత్సవాల హాలిడేస్, నవరాత్రి హాలిడేస్, ఏ హాలిడేస్ రానివ్వండి, ఎక్కువ హాలిడేస్ వస్తే భారీ సినిమాలు కదా మీకు రిలీజ్ అవుతున్నాయి. సగటు సినిమాలు అక్కడ రిలీజ్ అవుతున్నాయండి. కాబట్టి అక్కడ కూడా సగటు సినిమాలకి మీకు కేటాయించాలి ప్లేస్మెంట్. అంటే థియేటర్ మస్ట్ అంటూ దే మస్ట్ ప్రొవైడ్.
గవర్నమెంట్ మస్ట్ అండ్ ప్రొవైడ్. గవర్నమెంట్ అంటే సినిమా టికెట్ల రేట్లు పెంచడం మాత్రమే కాదు, థియేటర్లు కూడా వచ్చేలా చూడాలి. 100% థియేటర్లు కేటాయించాలి సగటు సినిమాకి. సగటు సినిమా మనుగడని కాపాడాలి. ఆ మనుగడని కాపాడడం కోసం ఫిల్మ్ ఛాంబరు, ప్రొడ్యూసర్ కౌన్సిల్, మొత్తం ఫెడరేషన్ మొత్తం అందరూ ఏకం అవ్వాలి. గవర్నమెంట్ దానికి సపోర్ట్ చేయాలి. సగటు సినిమాని బతికించాలంటే థియేటర్ మస్ట్ అండ్ షుడ్ ప్రొవైడ్ చేయాలి. అది నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. కాబట్టి ఇంకో పెద్ద పాయింట్ ఏంటి ఇక్కడ అసలు పాయింట్ సార్, సగటు సినిమా, భారీ సినిమా, పానెండు సినిమా పక్కనట్టండి, అన్నీ వస్తుంటాయి. ఎన్ని సక్సెస్ అయినప్పుడే, అంతే కదా. సక్సెస్ కానప్పుడు ఏవి లేవండి. చిన్న సినిమాలు టేక్ కోర్ట్, ఎంత గొప్ప సినిమా, ఎంత గొప్ప హిట్ అయింది. బడ్జెట్ సినిమా ఎంత గొప్ప హిట్ అయింది. టేక్ బలగం ఎంత కమర్షియల్ హిట్ అయిందండి. స్మాల్ బడ్జెట్ ఫిల్మ్. థియేటర్కి మీరు వెళ్ళిన తర్వాత ఒక 5 minutes అయిపోతే 5 minutes అయిపోయి క్లైమాక్స్ అయ్యేదాకా మీరు అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఆనందిస్తారా, ఉల్లాసపడతారా, ఆవేశపడతారా, ఆహ్లాదపడతారా, విషాదపడతారా, బ్రహ్మాండంగా నవ్వుకొని హ్యాపీగా బయటకు వస్తారు. ఏదో రకంలో మీరు ఫీల్ అయ్యి మీకు కనెక్ట్ అయితే అది ఇస్ గోయింగ్ టు బి హిట్ అండి. అలా తీయగలిగేటట్టు అందరూ కష్టపడాలి. అది కుదరాలి సార్. అది నా కోరికండి. రైట్. ఫైనల్గా ఒక్క పాయింట్, చిన్న పాయింట్ చెప్పండి. ఓటీటీల ప్రభావం ఎక్కువ ఉంది సార్. ఓటీటీ ఇంపాక్ట్ చిన్న సినిమాలపైన లేదా సామాన్య సినిమాలపైన ఎట్లా ఉందనుకుంటున్నారు? 100%. ఇప్పుడు ఓటీటీ కూడా ఏది గురుగారు మీకు కూడా చెప్తాను సార్, అది చిన్న సినిమా పెద్ద సినిమా పక్కనెట్టండి. ఏ సినిమా బాగుంటే అది ఓటీటీలో కానీ శాటిలైట్లో కానీ స్క్రీన్ మీద కానీ ఎక్కడన్నా ఆడుతుంది. అంతే, ఎక్కడన్నా ఆడుతుందండి. వస్తువు బాగుంటే అందరూ కొనుక్కుంటారండి. సినిమా బాగుంటే అందరూ చూస్తారండి. అన్ని ప్లాట్ఫామ్స్లోకి వెళ్తుందండి. సినిమా బాగుండాలండి, అంతే. ఆ ఫామ్ బాగుండాలి. కరెక్ట్, అంతే. అలా మనం చేయగలగాలి, మనం తీయగలగాలి. నాలాంటి వాళ్ళు అందులో బ్రహ్మాండం కృషి చేసి సక్సెస్ అవ్వాలండి. ఎస్ సార్. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. మీ సినిమా యూనివర్సిటీ మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్ సార్ నారాయణమూర్తి గారు. థ్యాంక్స్ అలాట్. ఇది పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.